ప్రభుత్వం రైతులకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా నల్లగొండ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచెల్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు రైతులకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు। ప్రభుత్వం వెంటనే పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి బోనస్తో పాటు మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరీం పాషా, నాగరత్నం రాజు, బక్క బిచ్చయ్య, భువనగిరి దేవేందర్, మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు। టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్లగొండ నియోజకవర్గ కేంద్రం నల్లగొండలో పెద్ద ఎత్తున రైతు నిరసన దినం పాటిస్తున్నాం। ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఇవాళ రైతాంగాన్ని మోసం చేసిందో ఆ హామీలన్నిటిని కూడా నిలబెట్టుకోవాల్సిందిగా రైతాంగ పక్షాన రైతులకు మేలు చేయవలసిందిగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది। ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవాళ క్వింటాలకు 500 రూపాయలు ఇవ్వాలి, అదేవిధంగా వీళ్ళ చేతగానితనం వల్ల ఇవాళ నీళ్లు ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఇవ్వక ఎండిపోయినటువంటి పొలాలకు 25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలి। అదేవిధంగా కరెంటు లేక ఎండిపోయినటువంటి బావుల కింద ఎండిపోయిన పొలాలను కూడా గుర్తించి వాటికి కూడా 25,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది। ఇవాళ రైతాంగం తెలంగాణ తెచ్చుకుందే ఇవాళ రైతాంగం గురించి ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి రైతుల పక్షాన ఈ టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టి రైతులకు మేలు జరిగేది, నీళ్లు వచ్చినాయి, అదేవిధంగా నిధులు వచ్చినాయి, తెలంగాణ బాగుపడదన్న క్షణంలో రైతు బంధు ఇచ్చి ఇవాళ స్థిరీకరణ చేసి వ్యవసాయం మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం రైతాంగాన్ని మంచి స్టేజ్కి తీసుకొచ్చినటువంటి తరుణంలో మళ్ళీ 2014 ముందు ఏ విధంగా అయితే చనిపోయినటువంటి దుస్థితి ఉండనో అదే దుస్థితి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతుంది। ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీని బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లు వేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తప్ప వీళ్లకు ఏవైతే అనుకుంటున్నారో ఏంటంటే మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు మేమే ఉంటాం, ఇవాళ మాకు ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజలు మా వైపే ఉన్నారని విర్రవీగుతుర్రు। వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలంటే మీరు ఓటు ద్వారానే మనం చేయగలుగుతాం। ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రైతాంగంకు న్యాయం చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది। ఈ శిబిరాన్ని మిత్రులు కంచెల్ల భూపాల్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించింది। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకుండా మరి అదేవిధంగా పండిన పంటలు ఎండి పెట్టుబడులు లాస్ అవుతున్నటువంటి రైతాంగం ప్రభుత్వానికి ఎంత మొరబెట్టుకున్నా చీమ కుట్టినట్టు కూడా లేకుండా మరి ఎన్నో ఇబ్బందులు అవుతున్నటువంటి సందర్భంలో నీళ్లు ఉండి కూడా సక్రమంగా ఉపయోగించుకోక పంట పొలాలను ఎండబెట్టినటువంటి పరిస్థితులు। మరి అదేవిధంగా ఇవాళ కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు। ఆ కరువుతోటి రైతుల పంట పొలాలు ఎండినటువంటి సందర్భం। మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా హామీలు ఇచ్చినటువంటిది, అందులో ప్రధానంగా క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని మాటలు ఇచ్చినటువంటి మాటలు। మరి ఈ రెండింటి మీద రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లాల్లో దీక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం। అన్ని నియోజకవర్గ సెంటర్లలో దీక్షలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఆ దీక్షలో సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని కూడా నల్గొండలో మరి నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, రైతు నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఈ కార్యక్రమానికి నల్గొండ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా ముఖ్యమైనటువంటి సింగిల్ విండో చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది। మరి మొదటగా నేను అడిగేది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఏవైతే మీరు ఎండబెట్టినరో ఆ ఎండిన పంటలకు ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు
మరి వెంటనే ఇవ్వాలని మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం మరి రైతు సోదరులకు 500 రూపాయల క్వింటాల్కు మరి వెంటనే చెల్లించాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా మరి అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డటువంటి మరి పెట్టుబడి సాయం తీసుకునే రైతాంగం కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు మాటలతో ఎకరానికి 15,000 రూపాయలు ఏవైతే డిసెంబర్ 9 తర్వాత మాకు వస్తాయనే నమ్మకంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ 4 నెలలైనా ఇప్పటి వరకు మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000 కూడా మరి వేయలేకపోయింది. నేను మొదటగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఎకరానికి 15,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేయాల్సినటువంటి అవసరం ఉంది. విధిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా డిసెంబర్ 9 తర్వాత చేస్తున్నటువంటి మాటలు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో ఆశలతో ఎన్నో అబద్ధపు మాటలతో మరి ఇవాళ ప్రజలు మరి నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే 4 నెలల్లోనే ఏ విధమైనటువంటి వ్యతిరేకత అవపడుతుందో గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రజలు కూడా రైతులు కూడా అందరూ కూడా ఆలోచన చేసి మరి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి కారు గుర్తు మీద ఓటేస్తేనే మరి ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఓట్లు వేస్తున్నారనే నమ్మకంతో మనకు రానున్న రోజుల్లో ఏవి కూడా 13 గ్యారంటీ 6 గ్యారంటీల్లో 13 మరి ఓవరాల్గా 420 గ్యారంటీలు ఏవి రాకుండా పోతుంది. ఒక బస్సు మాత్రమే మిగిలిపోతుంది. కాబట్టి దయచేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కానీ యువకులు కానీ ఓటర్లు ప్రతి ఓటరు కూడా కారు గుర్తు మీద ఓటేసుకొని మనకి ఇవ్వాల్సినటువంటి మాట ఇచ్చినటువంటి ఏవైతున్నా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావాలంటే కారు గుర్తు మీద ఓటేసుకునే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ